హాయ్! వెల్కమ్ బ్యాక్ టు జాస్మి మైథాలజీ ఛానల్. ఒక అమ్మగా, గురువుగా నేను కొన్ని విషయాలు పిల్లల గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా! పిల్లలకి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఒక దేవుడి నామం చెప్పించండి. అది ఓం నమః శివాయ కావచ్చు, జై శ్రీరామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వెళ్ళేటప్పుడు ప్రతిరోజు దేవుడికి దండం పెట్టాలని నేర్పించండి. రెండవది, స్కూల్‌కి వెళ్ళాక అక్కడ కొత్త ఫ్రెండ్స్ వస్తారు. న్యూ స్టూడెంట్స్ వస్తారు కదా! వాళ్ళకి హెల్పింగ్ నేచర్ ఎలా హెల్ప్ చేయాలో నేర్పించండి. బుక్స్ కావచ్చు, డైరీ రైటింగ్ కావచ్చు, స్నాక్స్ షేరింగ్ కావచ్చు. హెల్పింగ్ నేచర్ అనేది చెప్పండి. థర్డ్ వన్, వైల్ డ్రైవ్ చేసేటప్పుడు మీకు కాల్ వస్తే కనుక కంపల్సరీ మీరు ఆగి మాట్లాడండి పేరెంట్స్. నేను చాలాసార్లు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూస్తాను, బైక్ మీద ఫాదర్ ఉంటారు, వెనుక ఇద్దరు పిల్లలు ఉంటారు బ్యాగ్స్ తోటి. స్కూల్ బ్యాగ్స్ ఎలా ఉంటున్నాయో తెలుసు కదా, ఈ రోజులలో చాలా లగేజ్ ఉంటుంది వాళ్ళకి. ఆ బ్యాగ్ ప్లస్ పేరెంట్స్ దాన్ని క్యారీ చేస్తూ ఫోన్ మాట్లాడతారు. ఆ ఫోన్ ఎలా మాట్లాడతారంటే ఇలా బెండ్ అయిపోతారు మొత్తం. సో ఎలా ఉంటుందంటే పక్కన ఎదురు వచ్చే వాళ్ళకి దెబ్బ తగులుతుందో తెలియదు, వీళ్ళకి తగులుతుందో తెలియదు. ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయండి, ఆగి మాట్లాడండి. తర్వాత స్కూల్కి వెళ్ళాక పిల్లలు కొత్త కొత్త బ్యాగ్స్, లంచ్ బాక్స్ ఐటమ్స్ అవి తెచ్చారు, ఇవి తెచ్చారు, నాకు అవి కావాలమ్మా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి ఒక విషయం చెప్పండి. పిల్లలకి ఏం చెప్పాలంటే నీడ్ ఉంటుంది, వాంట్ ఉంటుంది. నీడ్ అంటే అవసరం, వాంట్ అంటే కోరిక. అవసరం అంటే అది మనకి అవసరమైతేనే కొనుక్కోవాలి, అంటే ప్రతిరోజు మనకు ఉపయోగపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ బాక్సెస్ కానీ, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ, బ్యాగ్స్ కానీ కొనుక్కుంటాము. ఆ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొనకండి. పిల్లలకి కంపల్సరీ మంచి స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ, లంచ్ బాక్సెస్ కానీ కొనించండి. అలా కొనిపెట్టడం వల్ల వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. మనం తక్కువ రేట్ అని చెప్పి కొంతమంది ఉన్నంతలో కొనిపిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే అవేర్నెస్ లేక కూడా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. కానీ అలా యూజ్ చేయొద్దు. ప్లాస్టిక్ వాటిలలో మనం మార్నింగ్ వేడి అన్నం వండి ఆహార పదార్థాలు పెట్టడం వల్ల స్మాల్ మైక్రో పార్టికల్స్ అనేది ప్లాస్టిక్లో చేరి అవి హార్మ్ఫుల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అన్నమాట. అందుకే చిన్న వయసులోనే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, థైరాయిడ్ కానీ వస్తున్నాయి. అవి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చాలా ప్రాబ్లమ్. సో అందుకని ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. మనకున్న బడ్జెట్లో పిల్లలకి మంచి స్టీల్ వాటర్ బాటిల్స్ కొనించండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను అవి స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ, లంచ్ బాక్సెస్ కానీ ట్యాగ్ చేస్తాను. అవసరమైతేనే యూస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తామని చెప్పాను కదా, ప్లాస్టిక్ వాడకుండా ఉంటే పిల్లలకి చాలా మంచిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ రాగానే ఏం చేస్తాం, మనం హాట్ వాటర్ తీసుకుంటాం. హాట్ వాటర్ తీసుకెళ్ళి ఆ ప్లాస్టిక్ బాటిల్స్లో పోస్తాం. అలా యూజ్ చేయకూడదు. ఓన్లీ స్టీల్ వాటర్ బాటిల్సే యూజ్ చేయండి. లాస్ట్ ఇంకొకటి ఏంటంటే, మనం పిల్లల్ని పడుకునేటప్పుడు వాళ్ళకి వస్తుంటే క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి, గుడ్ టైం స్పెండ్ చేయాలి. ఏంటంటే మనకి ఆ స్కూల్లో ఆ రోజు ఏం జరిగిందో వాళ్ళు ఇంట్రెస్ట్గా చెప్పాలనుకుంటారు, అవి వినాలి. లేకపోతే మన లైఫ్ టైంలో కనీసం మనం బిజినెస్ చేసే దగ్గర, వర్క్ చేసే దగ్గర ఏం జరిగిందో వాళ్ళకి ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసి వాళ్ళకి చెప్పాలి. ఎవ్రీడే ఏదైనా విషయం లేదనుకోండి, వాళ్ళతో ఒక 5 మినిట్స్ ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. క్యారమ్ బోర్డ్ కానీ, చెస్ కానీ, ఏదైనా ఒకటి ఆడుకోవచ్చు. మేమైతే చిన్నప్పుడు రాముడు సీత అట్లా ఆడుకునే వాళ్ళం. ఏదో ఒకటి మనం వీలున్నంత వరకు మనం ఏదో ఒక టైం పాస్ గేమ్ ఆడుకోవచ్చు. పిల్లలకి మంచి విషయాలు నేర్పించండి. లైఫ్లో సక్సెస్ సాధించిన వాళ్ళ స్టోరీస్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ కావచ్చు, లలిత జ్యువెలర్స్ ఉంటారు. ఆ సార్ ఏమంటారంటే డబ్బులు ఊరికే రావు అంటారు. అసలు డబ్బులు ఎలా స్పెండ్ చేయాలనేది పిల్లలకి నేర్పించండి. ప్రతి నెల కొంత అమౌంట్ పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక కిటీ బ్యాంక్ లాగా సెట్ చేయండి. ఆ బ్యాంక్లో ఏంటంటే మీకు ఏదైనా అవసరం వస్తే అందులోంచి తీసి వాడుకోమని చెప్పండి. ఆ మనీని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకుంటారండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ అయిపోతాయని వాళ్ళకి తెలుసు. ఎంత కష్టపడి సంపాదిస్తే మనకి డబ్బులు వస్తున్న విషయం పిల్లలకి తెలియాలి. అలానే ఎంత ఖర్చు పెట్టడం కూడా వాళ్ళకి తెలియాలి. నేను ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా చెప్పాలి అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.